అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. మనం ఈరోజు చికెన్ మంచూరియా చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. చాలా రుచిగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చేసేద్దాం రండి. చికెన్ మంచూరియా కోసం నేను ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేశానండి. క్యాప్సికమ్ ఒకటి మీడియం సైజుది, క్యారెట్ కూడా ఒకటి కట్ చేశాను. ఇలా పొడుగ్గా చక్కగా కట్ చేసేసుకోండి. చికెన్ పీసులు ఇలా డబ్బా షేప్లో వచ్చేటట్టు చూసి కట్ చేసుకోండి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎంత చిన్నగా కావాలనుకుంటే అంత చిన్నగా, ఎంత పెద్దగా అనుకుంటే అంత పెద్దగా ముక్కలు కట్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 8 ఎల్లిపాయలు సన్నగా కట్ చేస్తున్నాను. మీరు కూడా ఇలానే సన్నగా తరిగేసేయండి. చక్కగా సన్నగా ఇలా తరిగితే మంచూరియాలో ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. అల్లం కూడా ఇలా కొన్ని పొడుగుగా ముక్కలు, కొన్ని చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి. మధ్యలో చికెన్ పీస్లకు తగిలి నోటికి చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు 2 తీసుకున్నాను. మీరు మీ ఇష్టం, మీకు చాలా ఘాటు కావాలనుకుంటే ఇంకో 2 ఎక్కువగా కట్ చేసుకోవచ్చు. ఇలా నేను కట్ చేసినట్టుగా సన్నగా కట్ చేసేసుకోండి. ఇంకా 2 కావాలంటే యాడ్ చేసుకోండి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి మీరు ఇక్కడ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ చక్కగా ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు మనం చికెన్ మంచూరియాకి ఎలా మసాలాలు యాడ్ చేసుకోవాలో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూను, ఉప్పు 1 టీ స్పూన్, వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ ఎలా ఉంటుందో అలానే వైట్ పెప్పర్ ఉంటుంది. ఆ వైట్ పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్. ఈ మూడింటిని అన్ని ముక్కల కంటేలాగా కలిపేసేయండి. ఇలా కలిపాక ఇందులో 1 కోడిగుడ్డు యాడ్ చేసేయండి. ఈ మిశ్రమాన్ని 1 గంట సేపు అలా పక్కన పెట్టేసేయండి. ఇది ఉప్పు, మనం వేసిన తెల్ల మిరియాల పౌడరు, ఇవన్నీ చక్కగా కలిసిపోయి మిశ్రమం ఫ్లేవర్ బాగా వస్తుందండి. ఆ ఉప్పు తగిలి ఆ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, 1 గంట తర్వాత ఇలా ప్రిపేర్ అవుతుంది. దీంట్లో ఇప్పుడు కార్న్ఫ్లవర్ 1/4 కప్. ఇది నేను చూపించేది మీకు పర్ఫెక్ట్ కొలత. ఇలానే చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. 2 టీ స్పూన్లు నూనె యాడ్ చేశాను. ఇది కూడా ఒకసారి అంత ముక్కల కంటేలాగా కలిపేసేయండి. ఇలా కలిపాక ఇప్పుడు మనం ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయే నూనె వేడి చేసి ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఒక్కొక్క పీసుగా వేస్తూ ఫ్రై చేసుకోండి. ముక్కకు ముక్క అంటకుండా ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేస్తూ ఫ్రై చేసుకోండి. అంటుకుంటే మళ్ళీ ఒక మసాలా ఒకదానికి వచ్చేస్తుంది. ఇదిగో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోండి. నేనైతే 2 బ్యాచులుగా వేశాను. మీరు కూడా అలానే ఫ్రై చేసేసుకోండి. అంతా ఒకేసారి వేసేయకండి, ఒకటికొకటి అంటుకొని అసలు బాగా ఫ్రై కావు. ఇలా అయితే ఫ్రై అవ్వడానికి వీలుంటుంది, ఒకటికి ఒకటి అంటుకోకుండా. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్లంత నూనె ఉంచేసి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, అల్లం ముక్కలు, ఎల్లిపాయలు, చిన్నగా తరిగిన ఎల్లిపాయలు, అదేవిధంగా పచ్చిమిరపకాయలు అవి కూడా యాడ్ చేసేసుకోండి. ఈ మూడింటిని పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేయండి. ఎల్లిపాయ ఫ్రై చేస్తుంటే దాని స్మెల్ ఎంత చక్కగా వస్తుంది. ఆ ఫ్లేవర్ అయ్యాక, ఈ ఎల్లిపాయ ఫ్రై అయ్యాక ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలండి, ఇందాక మనం కట్ చేసాం కదా, ఆ ఉల్లిపాయలు కచ్చా పచ్చగా ఫ్రై చేయండి, బాగా ఎర్రగా కాల్చకండి. క్యారెట్ కూడా, దీంతోపాటు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా
యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వకండి, కచ్చాపచ్చాగానే ఉండనివ్వండి. దీని ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఇంకా ఎక్కువ వేసుకోవాలి అనుకుంటే మీరు ఇంకా ఇందులో క్యారెట్‌తో పాటు, క్యాప్సికమ్‌తో పాటు క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం పుదీనా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కెచప్ 3 టేబుల్ స్పూన్లు కెచప్ యాడ్ చేశాను. హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసి డార్క్ సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇవన్నీ ఓసారి కలిపేసేయండి. ఇలా కలిపాక కాస్త గ్రేవీ కావాలి కదండి మనం ఇందులో, అందుకే గ్రేవీ కోసం 1 కప్పు వాటర్ యాడ్ చేశాను. గ్రేవీ ఎందుకంటే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ ఇందులో చక్కగా కలిసిపోవడానికి గ్రేవీ కావాలి. అందుకే ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను కార్న్‌ఫ్లవర్ యాడ్ చేసిన వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఒకసారి మళ్ళీ కలిపేసి ఇందులో మనం ఫ్రై చేసిన చికెన్ యాడ్ చేసేయండి. ఇంతేనండి, చాలా ఈజీగా చికెన్ మంచూరియా ఇంట్లోనే ప్రిపేర్ అయిపోయింది. చూసారా, టేస్టీ చికెన్ మంచూరియా. నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. కొత్తవారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.